పోయినట్టు వేల మంది పోలీసోళ్ళు 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో శిథిలమైపోతుందో ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కూలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన ఏదో బఫర్లో ఉండద్దు ఇండ్లో ఉండద్దు అండ్లో ఉండద్దు ఉంటే ఊకోను అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. ఇలా రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు ఆయన నియోజకవర్గం కొడంగల్లో కోస్గి అనే ఊర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ కోస్గి అనే ఊళ్ళే ఆయన ఇల్లు ఎక్కడుందో ఎరికేనా మీకు? ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే జాగాలు ఉన్నది. ఆ ఏరియా పేరే రెడ్డికుంట. ఆయన కట్టుకున్నది కూడా తాలాబులనే కట్టుకున్నాడు, చెరువులనే కట్టుకున్నాడు, చెరువు లోపలనే కట్టుకున్నాడు. కానీ అది ఊలగొట్టాడట, దాన్ని ఎవడు ముట్టద్దట. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, ముడితే ఊకుంటాడా? అధికారుల ఉద్యోగాలు ఊసిటైపోతాయి, అది ముట్టరట. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు హైదరాబాద్లో, అది కూడా శిఖంలోనే ఉన్నది. కానీ దాన్ని ఎవడు ముట్టాడు. అది బఫర్ జోన్లు శిఖంలు ఇవన్నీ గరీబోళ్ళకే తప్ప పెద్దోళ్ళకు ఉండయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనది కూడా శిఖంలోనే ఉన్నది, హుస్సేన్ సాగర్ మన ఉస్మాన్ సాగర్లా, దాన్ని ఎవడు ముట్టాడు. డాక్టర్ వివేక్ మంత్రి ఆయనది కూడా అందులోనే ఉన్నది శిఖంలా, దాన్ని ఎవడు ముట్టాడు. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో కట్టిండు గెస్ట్ హౌస్, దాన్ని ముట్టే దమ్మెవనికి లేదు. కానీ గరీబోని ఇల్లు మాత్రం కొద్దిగా ఇటు అటు ఉన్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి మెడలు పట్టి నువ్వు కవితలు వారేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని మెడలు పట్టి నూకేసుడేనా? ఆలోచన చేయండి. నువ్వు ఏం చెప్పొచ్చినావు అధికారులకు? ఎన్ని మాటలు చెప్పినావు? 6 గ్యారంటీలు అన్నావు, 100 రోజుల్లో చేస్తా అన్నావు. 100 రోజులుగా దగ్గర 1000 రోజులకు వచ్చిందిగా. 1000 రోజులు దగ్గర పడ్డాయి. ఇంకొక 100 రోజులు 150 రోజులు అయితే 1000 రోజులు దగ్గర పడతాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పిన పెద్ద మనిషి, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఒక్కటన్నా అమలు చేసిండా? ఒకటి ఏం చేసినవరు అయ్యా అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టలేదా అంటాడు. ఇక ఈ ఫ్రీ బస్ కథ మీకు తెలుసు నాకంటే బాగా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఏం లాభం అది? ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇదివరకు మహిళలు ఎక్కితే కనీసం గౌరవించి ఇవ్వడం లేదు, సీట్ ఇస్తుండే. ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి. ఆ ఉన్న సీట్ల కోసమే కొట్లాడుకునుడు, గుద్దుకునుడు గా పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్తోని. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఎన్ని మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శటగోపం పెట్టి పంగనామాలు పెట్టి మోసం చేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహారం చేస్తూ ఉన్నది. రైతులకు చెప్పిండు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు? 3వ పంటకు కూడా రైతు బంద్ వేయాలి అన్నాడు. సంవత్సరంలో 2 పంటలు కాదు 3 పంటలు పండించేటోళ్ళు కూడా ఉంటారు, మరి 3వ పంటకు ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంటకు కాదు, 3వ నెల వచ్చినా నాట్లేసినాక 3వ